క్రీస్తునందు ప్రియులరా, ఈ క్రిస్మస్ సీజన్లో మీకు మంచి మాట చెప్తాను. మీకా ప్రవక్త చెప్పినటువంటి మాటను మనం గమనిస్తున్నాం. 5వ అధ్యాయం 2వ వచనంలో, బెత్లెహేము ఎఫ్రత, యూదా కుటుంబములలో నీవు స్వల్పమైన గ్రామం అయినప్పటికీ నా ప్రజలను పరిపాలించే అధిపతి నీలో నుండి వస్తాడు అన్న ప్రవచనం. అయితే మత్తయి సువార్తలో తూర్పు దిక్కున ఆయన నక్షత్రాన్ని చూసి యూదులకు రక్షకుడిగా పుట్టినవాడు ఎక్కడా అని జ్ఞానులు వచ్చారు కదా. హేరోదు ఆ జ్ఞానుల మాట విని తన ప్రజలలో ఉన్నటువంటి శాస్త్రులను పిలిపించి ఆ విషయాన్ని ఆరా తీశాడు. వారు అంటున్నారు, అవును, ప్రవక్తల లేఖనాలు ఇలాగా చెబుతూ ఉన్నాయి, యూదయ బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో స్వల్పమైన దానం అయినప్పటికీ నా ప్రజలను పరిపాలించే అధిపతి నీలో నుండి వస్తాడని రాయబడి ఉంది అని చెప్పారు. ప్రవచనాల నెరవేర్పుగా బెత్లెహేము అనే చిన్న గ్రామంలో యేసుక్రీస్తు ప్రభు జన్మించడం ఈ ప్రవచనం నెరవేర్చబడింది. అయితే లూకాసు సువార్త 1వ అధ్యాయంలో మరియా ఎలిజబెత్తో మాట్లాడుతున్నప్పుడు దూత తనకు వర్తమానం చెప్పి వెళ్ళిన తర్వాత ఎలిజబెత్తో మాట్లాడుతూ మరియ కూడా అంటది, ప్రభువు ఈ దీనురాలి దీనస్థితిని కటాక్షించను అని. అయితే కీర్తనకారుడు 113వ కీర్తనలో 7-8 వచనాలు అంటున్నాడు, తన ప్రధానులతో కూర్చుండబెట్టడానికి ఆయన దీనులను దరిద్రులను లేవనెత్తువాడు అని. పెంట కుప్పపై నుండి దీనులను దరిద్రులను ఆయన దుమ్ములో నుండి ధూళిలో నుండి అంటే డస్ట్ నుండి లేవనెత్తి అధికారులతో కూర్చుండబెట్టేవాడు. అయితే అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులతో మాట్లాడుతున్నప్పుడు 3వ అధ్యాయంలో పరలోకంలో ఉన్నటువంటి అధికారులకు ప్రధానులకు క్రీస్తు యొక్క జ్ఞానాన్ని తెలియపరచడానికి చెప్పనసఖ్యమైనటువంటి క్రీస్తు మహిమైశ్వర్యాన్ని అన్య జనాంగంలో ప్రకటించడానికి ఇదిగో అనాది కాలము నుండి మర్మమై ఉన్నటువంటి ఈ క్రీస్తు జ్ఞానమును బోధించడానికి అత్యల్పుడైన నాకు ఈ కృప ఇవ్వబడింది అంటున్నాడు. ఆయన తన మొదటి రాకడల్లో స్వల్పమైనటువంటి గ్రామాన్ని ఎంచుకున్నాడు. మరే చెప్పినట్టుగా దీనురాలి గర్భంలోనికి ఆయన వచ్చాడు. ఈ స్వార్థ ప్రకటించడానికి అత్యల్పుడైనటువంటి పౌలుకు కృపనిచ్చాడు. ఇప్పుడు సంఘము ద్వారా క్రీస్తు యొక్క నానా విధమైన జ్ఞానం అన్య జనాంగానికి బయలుపరిచినట్లుగా దీనులమైన మనల్ని ఆయన వాడుకుంటున్నాడు. ఆ దిశగా దేవుడు మిమ్మల్ని నడిపించాలని నా ప్రార్థన. హ్యాపీ క్రిస్మస్. గాడ్ బ్లెస్ యూ.